హిట్ 2, హిట్ 3 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కోమలి ప్రసాద్, డాక్టర్ అని తెలిసి ఆశ్చర్యం కలిగిస్తుంది. న్యూయార్క్లో మాస్టర్ చేసే అవకాశాన్ని వదులుకొని సినిమాల్లోకి ఎలా వచ్చిందో ఆమె ఇంటర్వ్యూలో కెస్తుంది. న్యూయార్క్లో మాస్టర్ చేసే అవకాశానివిలో కొంతమంది హీరోయిన్స్ డాక్టర్స్ అని తెలిసిందే. అలాంటి లిస్టులో ఇంకో నటి కూడా చేరింది. హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వరుస సినిమాలు, సిరీస్లు చేసుకుంటూ వెళ్తుంది కోమలి ప్రసాద్. హిట్ 2లో పోలీస్ ఆఫీసర్గా కనిపించిన కోమలి ప్రసాద్ ఇటీవల వచ్చిన నాని, హిట్ 3లో కూడా పోలీస్ ఆఫీసర్గా కనిపించింది. హిట్ 3 సినిమాలో నానితో ఫైట్ కూడా చేసింది. హిట్ 3 సినిమాతో కోమలి ప్రసాద్కి మరింత పేరు, ఫేమ్ వచ్చింది. తాజాగా కోమలి ప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన స్టడీ, సినిమాల్లోకి ఎంట్రీ గురించి చెప్పుకొచ్చింది. కోమలి ప్రసాద్ తన గురించి చెప్తూ, సినిమాల్లోకి వస్తాను అంటే మా నాన్న కాళ్ళు విరగొడతాను అన్నాడు. డాక్టర్ సర్టిఫికెట్ ఉన్నాకే ఏదైనా చేయి, చేతిలో డిగ్రీ ఉంటే సేఫ్గా ఉంటుంది అని క్లారిటీగా చెప్పారు. అందుకే నేను సినీ పరిశ్రమలోకి లేట్గా వచ్చాను. న్యూయార్క్ వెళ్ళి మాస్టర్స్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేను సీతాదేవి సినిమా ఛాన్స్ వచ్చింది. తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా ఆ ఛాన్స్ వచ్చింది. నా సెకండ్ సినిమా డైరెక్టర్ ఆ సినిమాలో హీరోయిన్ చేయమని అడగడంతో ఛాన్స్ వచ్చిందని నా మాస్టర్స్ అప్లికేషన్ చింపేసి సినిమాల్లోకి వచ్చేశాను. నేను క్లాసికల్ డాన్సర్ని కూడా అని తెలిపింది. ఇక కోమలి ప్రసాద్ నెపోలియన్, హిట్, టచ్ మీ నాట్, లూజర్ లాంటి పలు సినిమాలు, సిరీస్లతో మంచి గుర్తింపు తెంచుకుంది. కోమలి ప్రసాద్ తన విజయవంతమైన సినీ ప్రయాణం గురించి, తన కుటుంబం సహకారం గురించి వెల్లడించింది. డాక్టర్గా ఉన్నప్పటికీ సినిమాల్లోకి రావడానికి ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.